హలో ఆల్, ఈరోజు చికెన్ అండ్ క్యారెట్తో డాగ్స్కి అయితే ఒక ఫుడ్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది వాటికి లంచ్లో కానీ డిన్నర్లో కానీ పెట్టచ్చు. క్యారెట్ని, ఒక పెద్ద క్యారెట్ని స్లైసెస్గా కట్ చేసుకొని, తర్వాత చికెన్ని ఒక 100 గ్రామ్స్ చికెన్ తీసుకొని రెండు మిక్సర్లో వేసుకోండి. బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది. బోన్స్ ఉంటే మిక్సర్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది, అందుకని నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అందులోనూ డాగ్స్కి బోన్స్ ఉన్న చికెన్ కంటే బోన్లెస్ చికెనే ప్రిఫర్ చేయడం చాలా మంచిది, డైజెషన్ త్వరగా అవుతుంది. సో ఇప్పుడు ఆ చికెన్ అండ్ క్యారెట్స్ని మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చికెన్ ఇంకా క్యారెట్ని పేస్ట్ చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా అయిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కీమా టైప్లో అయిపోతే సరిపోతుంది. మంచిగా త్వరగా ఉడుకుతుంది, అలాగే డాగ్స్కి చూ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, ఎందుకంటే మా దగ్గర 2 డాగ్స్ ఉన్నాయి, 2 షిట్జు డాగ్స్, అవి కూడా స్మాల్ బ్రీడ్. సో నాకు 1 గ్లాస్ వండితే వాటికి లంచ్ అండ్ డిన్నర్కి సరిపోతుంది. మీకు పెద్ద బ్రీడ్ డాగ్స్ ఉంటే కనుక వాటి మీకు రెగ్యులర్గా ఎలా అయితే పెడుతున్నారో అలా తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. వాటిని నీట్గా కడుక్కొని దాంట్లో 1 గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఆ చికెన్ అండ్ క్యారెట్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ రైస్లో కలిపేస్తున్నాను. నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను. కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతుంది, అలాగే క్యారెట్ కూడా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను. సో ఆ క్యారెట్ చికెన్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా కడుక్కున్న రైస్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసుకోవాలి. అది యాంటీబయాటిక్గా చాలా పనిచేస్తుంది. సో మీరు ఏదైతే ఇలా కుక్ చేసి పెట్టే ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో తప్పకుండా పసుపు వేయడం అలవాటు చేసుకున్నారంటే మీ డాగ్స్ హెల్త్ చాలా బాగుంటుంది. సో ఆ పసుపు, చికెన్, క్యారెట్ అన్నీ నేను రైస్కి పట్టేలాగా కలుపుతున్నాను. సో తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టుకొని ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. అప్పుడు బాగా ఉడుకుతుపోతుంది. ఇలాగా ఉడికిన రైస్ చూడండి ఇలా ఉంటుంది. సో నేనైతే ఇలా డైరెక్ట్గా పెట్టను, దీంట్లో నేను కొంచెం ఇంకా వాటర్ అయితే కలుపుకుంటాను, ఎందుకంటే ఇంత గట్టిగా ఉంటుంది కదా రైస్, అది పెడితే మా డాగ్స్ అయితే తప్పకుండా వాంతి చేసుకుంటాయి. అందుకని నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కలుపుతాను. ఇలా కొంచెం అది కొంచెం ఇంకా మెత్తబడుతుంది. సో వాటికి డైజెషన్కి నాకైతే ఎటువంటి ప్రాబ్లం అనిపించదు మా డాగ్స్కి. సో ఇక్కడైతే చూడండి మా బేబీకి అయితే పెడుతున్నాను, దానికి చికెన్ అంటే చాలా చాలా ఇష్టం. సో మా 2 డాగ్స్కి అయితే నేను ప్లేట్లో పెట్టేస్తాను, అవైతే ఎంజాయ్ చేస్తాను. నేను వీడియో కోసం మీకు జస్ట్ చూపిస్తున్నాను ఇలా తినిపించే అంతే. నార్మల్గా అయితే వాటి ఫుడ్ అవే తినేస్తాయి.